ఒక శరీరానికి ఒక మనసు ఉన్నట్టు సంఘమంతా యేసు ప్రభు శరీరంలో అవయవాలు అయి ఉంటే సంఘానికి అంతటికీ కూడా ఒకే మనసు ఉండాలి. వాళ్ళు చూడండి, అపోస్తలులు, తరువాత కొంతమంది సహోదరులు, కొంతమంది స్త్రీలు, యేసు ప్రభుల వారి తల్లిగారు, వారందరూ ఏక మనస్సుతో ఎడతెగకుండా ప్రార్థన చేయుచుండిరి అని రకరకాలైన వాళ్ళు ఆ స్థలంలో కూడుకున్నారు. కానీ వాళ్ళందరికీ ఒకే మనసు ఉండడం వలన ఎడతెగని ప్రార్థన వాళ్ళు చేయడం ప్రారంభించారు. సంఘంలో ఏక మనసు ఉంటే మొట్టమొదట జరిగే కార్యం ఏమిటంటే ఎడతెగని ప్రార్థన ఆ స్థలంలో ప్రారంభము అవుతుంది. దయచేసి గమనించాలి, ఎడతెగని ప్రార్థన. అందులో శిష్యులు ఉన్నారు. పేతురు గారు ప్రసంగిస్తే అందరూ చాలామంది ఆశ్చర్యపడ్డారు. అబ్బా, ఎంత గొప్ప విషయాలు చెప్పాడు అని. అయినా పేతురు గర్వపడలేదు. యేసు ప్రభుల వారి తల్లిగారు, నా కొడుకే కదా లోకానికి రక్షణ కలుగు చేసిందని తల్లి అతిశయపడలేదు. ప్రభు శరీరంలో అవయవాలుగా ఉండి ఏక మనసు కలిగి ఉంటే వారి మధ్యన అతిశయోక్తి పని చేయదు, గర్వం పని చేయదు. నేను పెద్దవాడు, వీడు చిన్నవాడు అనేటటువంటి తారతమ్యతలు, నేను ధనవంతుడు, వీడు పేదవాడు, నేను కులవంతుడు, వీడు కులహీనుడు అనే తారతమ్యతలు లేకుండా శరీరంలో ఉన్న అవయవాలన్నీ కలిసి కట్టుగా ఎలాగ పనిచేస్తూ ఉంటాయో సంఘం అంతా కూడా ఆ రీతిగా కలిసి కట్టుగా పనిచేస్తూ ఉంటుంది. ఆ శరీరానికి ఒకే మనసు ఉన్నట్టు సంఘమంతా ఏక మనసు ఉంటుంది. సంఘానికి ఏక మనసు ఉంది అనే దానికి చక్కటి నిదర్శన ఎడతెగకుండా ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా.